పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ బీజేపీ కోసం పనిచేసినా తమ మెజారిటీ ఎక్కువ తగ్గలేదని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు అన్నారు. రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణను అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యేలు రామచందర్ నాయక్, కేఆర్ నాగరాజు, మురళీ నాయక్ తెలిపారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని, అసెంబ్లీ సమావేశాల తర్వాత హామీల అమలు మొదలవుతాయని చెప్తున్న ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఓడిపోయిందో ఓడిపోయినటువంటి స్థానాల్లో ఎందుకు ఓడిపోయిందనే దానిపైన కురియన్ కమిటీ అయితే గాంధీ భవన్కి వచ్చి దీనిపైన వివరాలు సేకరిస్తుంది. దీనిపైన మాట్లాడేందుకు మనకు ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రామచంద్ర నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కురియన్ కమిటీ అయితే అంటే 8 స్థానాలే గెలిచింది, ఇంకా 8 స్థానాలలో ఎందుకు ఓడిపోయిందని మీద అయితే ఓ ప్రక్షాళన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. రాష్ట్రంలో కూడా ఇంకా 6 స్థానాలు గెలుస్తాం అనుకున్నటువంటి కాంగ్రెస్ గెలవలేకపోయింది. దీనికి గల కారణాలు కురియన్ కమిటీకి ఏమన్నా చెప్పారా, లేదా మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలైన స్వల్ప కాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సన్నాహకం కాకముందే మేము పరిపాలన మీద దృష్టి పెడుతున్న క్రమంలో ఎన్నికలు రావడం, అదే విధంగా చివరి దశలో రావడం వల్ల కొంత దేశ రాజకీయ పరిణామాల ఇంపాక్ట్ కొంత, అదే విధంగా కొంత అభ్యర్థులు అంటే షార్ట్ పీరియడ్ లో పబ్లిక్ లో చేరుకోలేకపోవడం వల్ల కూడా కొన్ని సీట్లు పోయినాయి. వాస్తవంగా కాంగ్రెస్ అంటే పర్సంటేజ్ ఎక్కడ తగ్గలేదు. అసెంబ్లీలో ఎంత పర్సంటేజ్ అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు కారకులైనమో పార్లమెంట్ అంతకంటే పెరిగినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా వారు బలపరుస్తా ఉన్నారు అనేది పార్లమెంట్ ఎన్నికల్లో నిదర్శనం. ఓకే, మీకు చాలా బలంగా ఉన్నది. మీకు ఇప్పటికే 65 స్థానాలు ఉన్నాయి. ఒకటి సిపిఐ, మొత్తం కలుపుకుంటే 66 స్థానాలు ఉన్నాయి. అయినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాం? రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ఆకర్షితులై వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ గారు కాంగ్రెస్ నాయకుల్ని బలవంతాన భయభ్రాంతులకు గురి చేసి మరి కొంతమందిని ప్రలోభపెట్టి పార్టీలో వారు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని కుట్ర. కానీ ఈరోజు మేము అలా కాదు, స్వచ్ఛందంగా మరి ఈరోజు పార్టీ బలోపేతం కోసం కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, ప్రజలకు ఏదో 4 పనులు చేయాలనే ఉద్దేశంలో చాలా మంది నూతన ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు. కాబట్టి వారందరూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఆకర్షితులే వస్తున్నప్పుడు ఎవరు కాదనలేము కదా. కాబట్టి తప్పకుండా తెలంగాణ పునరేకీకరణలో భాగంగా మేము కూడా వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. నాగరాజు గారిని అడుగుదాం. సార్ చెప్పండి, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇచ్చినటువంటి గ్యారంటీలను ఏమైనా అమలు చేసేటువంటి అవకాశం ఉందా? ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇచ్చినట్టు ఉచిత బస్సు కానీ ఇట్లాంటివి కూడా ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే రేషన్ కార్డు లాంటి సమస్యలు ఉన్నాయి. వీటిని ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉందా? నమస్కారం అండి. తప్పనిసరిగా కాంగ్రెస్ ఎక్కడైతే మాట ఇచ్చిందో మడవ తిప్పదు. ఎవరైతే బడుగు బలహీన సంబంధ వర్గాలకు ఏదైతే న్యాయం చేస్తా అన్నారో 100% అన్ని దిశలుగా వెళ్తున్నాం. ఇప్పటికే ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆగస్టు లోపల 15th ఆగస్టు లోపల ఎవరైతే మన యొక్క రైతులు తెలంగాణ రైతుల కోసం అహర్నిశలు పనిచేస్తున్న మా సీఎం గారు మాట ఇచ్చిండు. మాట తప్పకుండా సోనియమ్మ గారు ముందుటి కూడా వారు సోనియమ్మ గారు సభలో కూడా మాట ఇచ్చారు. రైతులను 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్టు లోపల అది చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రతి కాన్స్టిట్యున్సీకి 3200 ఇండ్ల చొప్పున కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా 100% ఒక తర్వాత ఒకటి ముందుకు వెళ్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ యొక్క తెలంగాణ ధనాన్ని మొత్తం దోసి ఒక కాకా వికలం చేసింది. కాబట్టి మేస్త్రి అంటున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని. కరెక్టే, ప్రతి ఒక్కొక్కటి పేర్చుకుంటూ ఒక ఇల్లును ఎలా నిర్మిస్తామో అట్లా ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఈ యొక్క తెలంగాణ మన యొక్క రాష్ట్రాన్ని సరైన ఒక మార్గదర్శకంలో తీసుకుపోతున్నాడు. కాబట్టి ఎవరు కూడా ప్రజలు ఈ యొక్క బీఆర్ఎస్ మాటలు బీజేపీ మాటలకు మోసపోవద్దు. తప్పనిసరిగా 6 గ్యారెంటీలు ఏమున్నాయి, ఇప్పటికే 4 అయిపోయినాయి. ఇక 2 మహిళలకు, తర్వాత మిగతాది కూడా ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. సార్ మురళీ గారు, మీరు చెప్పండి, మహబూబాద్ ప్రాంతంలో ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రస్తుతం మీ చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళు కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈసారి మేము అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు 50,000 పైచీలకు మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో కూడా మేము అంతకంటే ఎక్కువ 50,200 ఓట్లు పై మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము చేసింది ఏంటంటే అక్కడ మనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్షిప్ ను ప్రజలు హర్షించట్లేదు. కాబట్టి మేము ఒక్క లీడర్ని కూడా మా కాన్స్టిట్యున్సీలో జాయిన్ చేయించుకోకపోవడం వల్లనే ఇంతకుముందు నాకంటే ఎక్కువ మెజార్టీ ఈసారి తెచ్చుకోరావడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే
అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం చేసి ధన దోపిడీ చేసుకున్న నాయకులు, కబ్జా కోరు నాయకులకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడైతే జాయిన్ చేసుకున్నారో అక్కడ ప్రజలు వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. పోయినసారి నాకు 90,000 పైచీలకు అంటే పర్సంటేజ్ ఓటు పడి అప్పుడు నాకు 50,000 ఓట్లు వచ్చింది. ఈసారి కేవలం 70% ఓట్లు పోలేనా కూడా అదే 50,000 పైచీలకు అంటే ఒక ఓటు కూడా తగ్గకుండా అదే లీడ్ని మెయింటైన్ చేయడం జరిగింది. అంటే ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. స్థానికంగా ఉండే నాయకత్వాన్ని వాళ్ళని హర్షించట్లేదు. కాబట్టి వాళ్ళు కేవలం ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చెప్తున్నారు. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, సీనియర్ నాయకులు కావచ్చు ఎవరన్నా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఎంజాయ్ చేసినారో, ఎవరైతే కబ్జా కోర్లు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళను మన కాంగ్రెస్ పార్టీ దూరం పెడితే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను ఉదాహరించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి తప్పిదాల వల్లనే ఈ యొక్క రాష్ట్రం కూడా పురోగభివృద్ధి చెందలేకపోయింది. ఇప్పుడున్నటువంటి సర్కార్ రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి హామీలను మొత్తం కూడా అమలు చేస్తాం, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీతో సహా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తుందని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. వారితో పాటుగా ఇచ్చినటువంటి రైతు బంధు కానీ, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కానీ దీనిపై క్లారిటీగా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి కూడా పార్టీ క్లారిటీగా ఉన్నది. అస్థిరతను ఎక్కడైతే సృష్టిద్దాం అనుకుంటున్నారో అందులో భాగంగానే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడం కొరకే బీఆర్ఎస్లో చేరుతామని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కెమెరామెన్ మహేందర్తో రాంబాబు.